జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జయ హనుమ, జయ జయ హనుమ. బలి బంధించిన నాటి వామన తను ప్రాబల్యముందాల్చే యుజ్వల చంద్రోదయ వేళ బొంగు తటినేశ స్ఫూర్తి నొప్పొంగి ఘోరలయాభ్రంబు తెరంగునన్ భయద గర్జారావముంజేసి తజ్జలదిం దాటంగమూని తీవు పరమోత్సాహంబునన్ మారుతే భయద గర్జారావముంజేసి తజ్జలదిం దాటంగమూని తీవు పరమోత్సాహమునన్ మారుతే. వామనుడు బలి చక్రవర్తిని బంధించుటకు తన శరీరమును పెంచి ముల్లోకములు ఆక్రమించాను. పౌర్ణమి రోజు ఉదయించుతున్న సంపూర్ణ చంద్రుని చూచి సముద్రం బావుగా ఉప్పొంగును. వామనుని వలె శరీరము పెంచు శక్తి సముద్రుని వలె ఉప్పొంగు శక్తి నీవు దాల్చి కాలమేఘము గర్జించినట్లు భయంకర గర్జన చేసి మహాసంతోషముతో సముద్రమును దాటుటకు ఉత్సాహమున ఎగిరితివి కదా మారుతి, నీకు ఇదే నమస్కారం. నమో నమః. స్థిర సత్వంబున శైలరాజము ధరిత్రింగృంగ పదంబులూదిరహిన్ భూరి భుజోరు వేగమున దాత్రేజాతముల్ పిల్లగిల్లి రయం బారగదోడరాగనముండిలాగతింరింగ సుస్థిర శక్తిం జనుమాడ్కి దాటితివిగాదే నింగికిన్ మారుతి. కదలక తొణకక నిలద్రొక్కుకొని నీ పాదములతో మహేంద్ర పర్వతమును కృంగిపోవునట్లు అణగద్రొక్కితివి. నీ భుజము కాలు తొడలు వేగముగా కదిలించేతివి. అట్లు కదిలించుటచే పుట్టిన తీవ్రమైన గాలితో చెట్లు వేళ్లతో సహా పెగిలించుకొని ఆకాశము వైపు తోసుకొని వచ్చినవి. అట్లు పైకి లేచి వచ్చిన చెట్లు తోడు రాగా స్థిరమైన శక్తితో ఆకాశమును మ్రెంగుటకు వెళ్ళుచున్నట్లు ఆకాశమునకు ఎగిరితివి కదా మారుతి, నీకు ఇదే నమస్కారం. నమో నమః. అగజాలావృతమూర్తివై పూజరయోధ్యద్వారి వాహంబులొప్పుగ నిర్రంకలనంటిరా కదలియంభోరాశి మధ్యంబునన్ గగనాధ్వంబున నేగు నిన్నమిషముల్ నిమిషుల్ గంధర్వులున్ లంబ పక్షగిరీంద్రంబును బోలె చూచిరి గదా సంభ్రాంతులై మారుతి. చెట్ల సమూహము చేత చుట్టబడిన ఆకారము కలవాడవైతివి. నీ చేతులనే చెదిరిన మేఘములు నీ రెండు వైపులనున్నవి. అట్లు చెట్లు మేఘములు నీ వెంట వచ్చినవి మేఘముల వలె. అట్లు సముద్ర మధ్యలో ఆకాశమును దూసుకొని వెళ్ళు దేవతలు గంధర్వులు చూచి ఏమి ఇది వ్రేలాడు రెక్కలు కలిగిన పర్వతమని తత్తరపడేది కదా మారుతి. నమో నమః. లోకాలోక గుహాముఖంబుల్ బదుల్ మ్రోయంగనృత్తి నస్తోకజ్వానమునర్చి వజ్రనిభవక్షో ఘట్టన స్ఫూర్తి మైనాకంబును సుడివెట్టి దాని పిదపన్ మన్నించి కేలూది ప్రత్యేకంబా బలవైది చేత నా భయం విప్పింపవే మారుతి. భూమిని చుట్టుకొని చక్రవాడ పర్వతములున్నవి. ఆ చక్రవాడ పర్వత గుహద్వారములు ప్రతిధ్వనించున్నట్లు నీవు సింహగర్జన చేసి విజృంభించితివి. అట్టి వైభవముతో సముద్ర మధ్య ఆకాశమున వెళ్ళు నీ బడలిక తీర్చుకొరకు మైనాక పర్వతము సముద్రములో నుండి పైకి లేచి వచ్చినది. నీకు విశ్రాంతి ఇచ్చుటకట్లు వచ్చు పర్వతమును
వజ్రాయుధముతో సమానమైన నీ రొమ్ము తాకిడి ఘర్షణతో ఆ మైనాకుని తిప్పలు పెట్టితివి. పిమ్మట ఆ మైనాకుడు చెప్పిన మాటలు విని దానిని మన్నించి చేతితో తాకి భయము లేకుండా చేసితివి. దానికి మెచ్చి ఇంద్రుని చేత భయము లేక స్వేచ్ఛగా తిరుగు వరము నిప్పించితివి కదా మారుతి, నీకిదే నమో నమః. గరిమన్వేల్పులు నీదు శక్తి తెలియంగాంక్షించి నాగాంబయౌ సురసం పంపిన వ్యాపిత సేవుచున్ జొప్పాగి పోనిక ముందర దోతించిన సూక్ష్మమూర్తి మగుచుందద్వక్రముందొచ్చి క్రమ్మరణే తెంచిన యోగ సిద్ధుని నిను ప్రార్థించదం మారుతి. దేవతలు నీ శక్తి పరీక్షించుటకు సురస అనే నాగమాతను పంపిరి. ఆమె నిన్ను పోనివ్వక అడ్డముగా నిలచి నోరు తెరిచినది. నీవు ఆ నోరు మించు దేహము కలవాడవైతివి. ఆ నాగమాత కూడా నోటిని పెంచింది. నీవు దేహమును మరింత పెంచుతూ ఆ నాగమాత 100 యోజనముల నోటినిగా పెంచునట్లు చేసితి. అప్పుడు నీవు ఉన్నట్టుండి సూక్ష్మదేహస్థుడవై నాగమాత నోటిలో ప్రవేశించి కడుపులోనికి పోయి వెంటనే వెడలి వచ్చితివి. అట్టి యోగసిద్ధుడవైన నిన్ను నేను ప్రార్థించదను మారుతి, నమో నమః. వటుపాథోధితరంగ పంక్తులు గణింపంబోవు చందాననుత్కట వేగంబున బోవు నిన్ను గని వేడ్కం వీత సందేహులై చట్ల స్థైర్య బలద్యుతిన్యదత్మతుల్ శౌర్యంబు ధైర్యంబు మిక్కుటమౌగా కని నీకు సంగర దివౌకుల్ దీవనల్ మారుతే. సముద్రపు అలలను లెక్క పెట్టుటకు వెళ్ళు వాని వలె ఆకాశమునకు ఎగిరెత్తివి. సందేహము లేక అట్లు వేగమున వెళ్ళు నిన్ను దేవతలు వేడుకగా చూచి దేవకార్యమును నీవు సాధించగలవా అన్న సందేహము వీడిది. దేవతలు మెచ్చి నీకు చలించని శక్తి, బలము, తేజస్సు, వేగము, బుద్ధి, శౌర్యము, ధైర్యము వృద్ధియవుగా కానీ నిన్ను దీవించిరి కదా మారుతి, నీకిదే నమస్కారం. నమో నమః, నమో నమః. పవనాభస్యద ముప్ప నీవు కడిమిం బాధో నిధిందాటుచో భవదీయోరు భుజోరు వేగజనిత భంగోర్మికాచాలముల్ దివితో రాయ గుమాన్ భటుల్ దిగ్దేశంపులం పర్వభద్రవహేంద్రుండని భీతిలెను ఫణులు పాతాళంబునన్ మారుతి. వాయువుతో సమానమైన వేగముతో సముద్రమును దాటితివి. అట్టి వేగము వచ్చుటకు నీ తొడలు, కాళ్ళు, చేతులు వేగవేగముగా కదలించితివి. దాని వలన పుట్టిన ఎడతెగని వాయు తరంగముల వరుసలు మీదికి పోయి ఆకాశముతో రాపిడి చేసినవి. ఆ రాపిడితో ఘుమ్ ఘుమ్ అను శబ్దములు అన్ని దిక్కుల వ్యాపించినవి. ఆ శబ్దమును విన్న పాతాళ లోకంలోని పాములు గరద్వంతుడెగిరి వచ్చు శబ్దమనే ప్రాణభయమును పొంది దాగి నక్కినవి కదా మారుతి, అట్టి నీకు నమస్కారం. నమో నమః. శరద శ్రేణుల దూరుచున్ వెడలుచుం జావిల్లి చందాన పుష్కర మార్గంబున నేగు నిన్నుగని నీ చాతుర్యమున్మెచ్చి నిర్జరులానందమలర్ప చల్లిన మరు సంతాన పుష్పంబుల త్లరుధారన్ గణనయ్య జుట్టున్ సముద్యత్తారకల్ మారుతి. మేఘముల వరుసలలో అనేక పర్యాయములు దూర్చు తిరిగి వచ్చుచు
దూరుచు తిరిగి వచ్చుచు మళ్ళీ ఇంకొక మేఘములో దూరుచు మళ్ళీ వచ్చుచు చంద్రుని వలెనున్న నిన్ను దేవతలు చూచిరి. అట్టి నీ చాకచక్యములకు దేవతలు సంతోషించి మెచ్చి ఆశీర్వదించిరి. ఆ ఆశీర్వాదములతో చల్లిన కల్పవృక్ష పుష్పముల వలె నీ చుట్టూను నక్షత్రములు ప్రకాశించినవి కదా మారుతి. నమో నమః. ఛాయాగ్రాహిణి నామ రాక్షసి నరస్యన్మధ్యమందుండి నీ కామఛాయను బట్టి వేదిగువ తద్గర్భంబు భేదించి తత్కాయంబుంగుని మింటి పైకెగిసి కిన్కన్వాధిలో జీవితాపాయంబుం గలుగంగ వైచనని వర్ణించదన్ మారుతి. నీడను పట్టి లాగు రాక్షసి ఛాయాగ్రాహిణి, దాని పేరు సింహిక. అది సముద్రంలో నుండి ఆకాశంపై పోవు నిన్ను ఆకర్షించి లాగినది. అప్పుడు నీకు సుగ్రీవుడు చెప్పిన విషయంతో అది ఛాయాగ్రాహిణి అని తెలుసుకున్నావు. వెంటనే నీవు ప్రళయకాలములో అంతకంతకు దేహము పెంచు ఉగ్రమూర్తి వలె నీ శరీరము పెద్దది చేసినావు. అది దాని నోరు దాని నోరు పెంచగానే నీవు పెంచుతూ వచ్చి ఉన్నట్లుండి దాని కడుపులోనికి సూక్ష్మ రూపమున దూకి వెళ్ళి నీ శరీరమును పెంచుతూ పైకి లాక్కొని పోయి దాన్ని సముద్రంలో విసిరివేశావు. అట్టి నిన్ను వర్ణించదను మారుతి. నమో నమః. నీకు నమస్కరించదను. మైనాకంబునతిక్రమించి సురసన్మన్నించి ఆ సింహికాఖ్యానం రాక్షసి గీటడంచే నడుమంగాలూదకస్త్రాద్రికింపానుండే అకమున్నే మారుతగతిన్ వారాశిను రావణన్ గ్లానింజెందక దాటితీవు సురసంఘం బెన్నగా మారుతి. మైనాకుడిని దాటి సురసను గౌరవించి సింహిక గర్వాన్ని రూపుమాపి చంపితివి. సముద్రముపైకి ఎగిరినప్పటి నుండి మధ్య ఆగక సూర్యాస్తమయమునకు ముందే సముద్రపు ఆవలి తీరమైన లంకాపురమును చేరితివి. 100 ఆమడల సముద్రమును వాయువు దాటినంత అవలీలగా దాటి అలసట చెందలేదు అని దేవతలు మెచ్చరట్లు లంక చేరితివి కదా మారుతి. అట్టి నీకు నమస్కారాలు. నమో నమః. నమో నమః. ఓం నమో శ్రీ మారుతి. శ్రీ ఆంజనేయ జయ ఆంజనేయ జయ జయ ఆంజనేయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్.